గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన వ్యూహకర్త సునీల్ కనుగోలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మాత్రం దూరంగా ఉంచాలని నిర్ణయించింది. గతంలో కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ 2024లో భాగంగా ఆయన ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 2 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రశాంత్ కిషోర్తో చర్చలు విఫలమైన తర్వాత ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల వ్యూహం నుంచి వైదొలిగిన రెండో వ్యక్తిగా సునీల్ కనుగోలు నిలిచారు. చిన్న వయసులోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న సునీల్ కనుగోలును కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలకు వ్యూహరచన చేసి ఆ పార్టీ గద్దెనెక్కడంలో కీలక పాత్ర పోషించారు. అయితే మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు రానున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సునీల్ కనుగోలును లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించబోరని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన సేవలను హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు ఈ ఏడాది ఎన్నికలు జరుపుకోనున్నాయి. ఎంతో కీలకమైన ఈ రాష్ట్రాల్లో అధికారం చేపట్టడంపై హస్తం దృష్టి సారించింది. ఇప్పటికే తమకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలుపును అందించిన సురేష్ కనుగోలును లోక్సభ ఎన్నికలకు కాకుండా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సునీల్ కనుగోలుపై కాంగ్రెస్ అధిష్టానం ఎంతో నమ్మకం ఉంచింది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టాస్క్ ఫోర్స్ 2024లో ఆయనకు స్థానం కల్పించింది. సునీల్ కనుగోలు కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేందుకు తన వంతు కృషి చేశారు. అయితే ఇప్పుడు ఆయనను లోక్సభ ఎన్నికల టాస్క్ ఫోర్స్ నుంచి తప్పించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.